హలో మై డియర్ ఫ్రెండ్స్. గులాబ్ జామున్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే చాలా ఇష్టం. అయితే గులాబ్ జామ్స్‌లో క్యాలరీస్ అని ఒక్కొక్కసారి తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం కదా! అయితే గులాబ్ జామున్ మిక్స్‌తో కేక్ కూడా రెడీ చేసుకోవచ్చండి. అది కూడా షుగర్ లేకుండా హెల్తీగా. సో, ఈరోజు మీకు గులాబ్ జామ్ మిక్స్‌తో జాగరీతో కేక్ ఎలా చేస్తారో చూయించబోతున్నాను. ఈ రెసిపీ కోసం 150 గ్రామ్స్ ఆఫ్ గులాబ్ జామున్ మిక్స్‌ని తీసుకున్నాను. ఉండలు లేకుండా దీన్ని స్మూత్‌గా జల్లించి పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ గులాబ్ జామున్ మిక్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 కప్ ఆఫ్ రవ్వని యాడ్ చేసుకోవాలి. దీనికి నేను సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వని యూజ్ చేస్తున్నానండి. తర్వాత 1 కప్ ఆఫ్ జాగరీని తీసుకున్నాను. నేనిక్కడ తాటి బెల్లాన్ని తీసుకున్నాను. మీరు నార్మల్ జాగరీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. తర్వాత మెల్ట్ చేసిన బటర్‌ని ఒక కప్ తీసుకోండి. కాచి చల్లార్చిన పాలని 2 కప్పులు తీసుకోండి. అందులోనే కొద్దిగా వెనిల్లా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసి, ఈ మిక్స్‌ని మొత్తం స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. సో, కేక్ బ్యాటర్‌ని ఇలా రెడీ చేసేసుకోవాలండి. తర్వాత కేక్ పాన్‌ని రెడీ చేసుకోవాలి. అందులో కొద్దిగా బటర్ వేసి కేక్ పాన్‌కి మొత్తం స్ప్రెడ్ చేయాలి. అండ్ ఫ్లోర్ కూడా స్ప్రెడ్ చేయాలి. ఈ ఫ్లోర్ కోసం గోధుమ పిండి అయినా, మైదా పిండి అయినా మీరు వాడుకోవచ్చు. కేక్ బ్యాటర్‌ని కేక్ పాన్‌లో వేసి ఒక 2, 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. అలా చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయండి. సో, కేక్ బేక్ కోసం నేను ఇక్కడ మైక్రోవేవ్‌ని యూజ్ చేస్తున్నాను. సో, మైక్రోవేవ్‌ని ప్రీ హీట్ చేశాక 30 మినిట్స్‌కి అడ్జస్ట్ చేసి మైక్రోవేవ్‌లో కేక్‌ని బేక్ చేశానండి. సో, బేక్ అయిందా లేదా చూడ్డానికి ఇలా టూత్ పిక్‌ని కేక్‌లో ప్రెస్ చేసి చూస్తే టూత్ పిక్ క్లియర్‌గా ఉండాలి అండి. మాయిస్ట్‌గా ఉంటే టూత్ పిక్‌కి కేక్ అంటుకుంటుంది. సో, ఇలా క్లియర్‌గా వచ్చాక మనం కేక్‌ని డీమౌంట్ చేసుకోవాలి. కేక్ కొద్దిగా చల్లారాక దాన్ని డీమౌంట్ చేసుకోవాలండి ఇలా. అంతే అండి, కేక్ రెడీ అయిపోయింది. సో, దీన్ని పీసెస్ లాగా కట్ చేసి మనం తినేసేయొచ్చు. ఈ కేక్ ఎంత యమ్మీగా, టేస్టీగా ఉంటుందో మీరు తింటే తప్ప మీకు తెలీదండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చేసిందో ఈ కేక్. అయితే ఈ కేక్ టీతో కూడా తినొచ్చు. లేకపోతే ఉట్టిగా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఐస్ క్రీమ్‌తో చాలా ఇష్టమండి. కేక్ విత్ ఐస్ క్రీమ్ ఈస్ మై ఫేవరెట్ డెజర్ట్ అండి. నాకే కాదు, ఈ కేక్ చేశాక మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇది ఫేవరెట్ డెజర్ట్ అయిపోయింది. సో, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.